యోబు గారు భయపడుతున్నాడు. దేనికి? నా హృదయము నన్ను నిందించకూడదు, నా హృదయం నన్ను నిందించకూడదు. అందుకే మొదటి సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. రెండో సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మన ఇంట్లో ఉండాలి. మూడో సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మన ఇంటిలో కుటుంబీకుల్లో ఉండాలి. ఆ తర్వాత యోదయ, గలిలయ, సమరయ, బూదిగంతముల వరకు మొదటి సాక్ష్యం ఎక్కడ ఉండాలి? వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. లేదనుకోండి, నువ్వు విని చెప్తున్నావు, నేను ప్రార్థన చేస్తాను అన్నాను అనుకోండి, బైబిల్ ఏమంటాడు? నేను మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పా, ప్రార్థన చేయలా. మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట హెచ్చరిస్తుంది. ఏమని? నువ్వు వాళ్ళ కోసం చేస్తానన్నావు, ప్రార్థన చేసావా? గమనించారు ఎప్పుడైనా మారుమూసి పొందిన వాళ్ళు? సరే, నన్ను అప్పుడప్పుడు నాకు నేనే ప్రశ్నించుకోండి. నేను ప్రార్థన చేస్తానని ఒకవేళ ప్రార్థన చేయలేదనుకోండి, నేను మరలా ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు ఒక విషయం మర్చిపోయావు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానన్నావు, చేయలా. సరే అండి, ఎందుకని బైబిల్లో ఒక మాట ఉంది. సమూయేలు గారు అంటాడు, మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవటమే పూర్తి చేయాలి, నాకు పాపము. ప్రార్థన చేస్తానని చెప్పి నేను ప్రార్థన చేయలేదనుకోండి, అది ఎవరి దృష్టిలో? నా హృదయం దృష్టిలో నేను పాపిని, కాబట్టి అది నన్ను నిందిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తానన్నావు, చేయలా. అది నీ దోషం కాదా? అది నీ పాపం కాదా? ఎవరో నిందించడం కాదు, మన అంతరాత్మ మనలను. అందుకే యోబు అంటాడు, నా హృదయము నన్ను నిందించకుండానట్లు నా ప్రవర్తన అంతటి విషయంలో ఎలా ఉంటా? నేను జాగ్రత్త తీసుకుంటా, కాపాడుకుంటా. సరేండి, ఎవరికి చోటు ఇవ్వకుండా. అందుకే దేవుని బిడలగా మనలో కూడా యోబు లాంటి నిరీక్షణ ఉండాలి. యోబు అంటాడు మొదటి మాట, నా నీతిని విడవలేదు. రెండవది, గట్టిగా పట్టుకున్నా. మూడో మాట, నా ప్రవర్తన అంతటి విషయంలో, నా ప్రవర్తన. రెండవది, ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించకుండా. ఆమేన్. మహాగణుడును పరిశుద్ధుడును కృపగల తండ్రి, మా అంతర్యాన్ని ఎరిగిన దేవుడవు, మా ఆలోచనలు ఎరిగిన దేవుడవు, నా తలంపులు ఎరిగిన దేవుడవు, నా జీవితాన్ని ఎరిగిన దేవుడవు. అయ్యా, నువ్వు సమస్తాన్ని చూస్తున్నావు నాయన. ఆనాడు యోబు ప్రార్థన అంగీకరించారు కాబట్టే నాయనా, యోబు నీతిమంతుడని మీరు ముందే చెప్పారు. ఆ మాట నిలబెట్టాడు, ఆ నీతిని కాపాడుకున్నాడు. ప్రవర్తన విషయంలో హృదయము కూడా నిందించలేని నిజ జీవితాన్ని కలిగిన యోబులాగా అయ్యా మమ్మల్ని చేయి నాయన. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావని ఎవరైతే వారి చెయ్యెత్తి అయ్యా చెప్పుకుంటున్నారో వారిని క్షమించండి. వారికి హృదయ పరిశీలనతో పశ్చాత్తాపంతో నింపండి. మీ మాటలు వారి హృదయాల్లో ముద్ర వేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.